మన త్రిపుల్ డివోషనల్ గ్రూప్కి స్వాగతం. త్రిపుల్ రెమెడీకి స్వాగతం. మనము ప్రతిరోజు కూడా ఎన్నో రకాల రెమెడీస్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు మన నుంచి గొడవపడి దూరమైన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చే రెమెడీ అనమాట. అది ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది. భార్య భర్తలు గొడవ దూరం కావచ్చు, విడాకుల దాకా కూడా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గొడవపడి దూరం కావచ్చు, వాళ్ళు కూడా మళ్ళీ మన గురించి వెతుక్కుంటూ రావచ్చు. ఎవరైనా కూడా అన్నదమ్ములు కావచ్చు, తల్లి కొడుకులు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, ఎవరైనా కూడా మన నుంచి దూరమైన వాళ్ళు మన కోసం మన వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చే ప్రత్యేకమైన రెమెడీ. ఇది మనం చేద్దాం. హ్యాపీగా ఆనందంగా మనకి ఇష్టమైన వాళ్ళని మనతోటి ఉండేటట్టు చేసుకుందాం. ఇది ముందుగా మా స్వామివారిని ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం. ఓకేనా? సంశయం స్వామి శ్రీనపస్తుమూర్తారు అర్చనికులు ఆరోగ్యమైన కుతుకులు వాళ్ళకైనా ఎర్మేలి ధర్మశాస్త్ర శబరిగిరీశన్ హరియసుతన జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రులు శ్రీ స్వామి శరణమయ్యప్ప. త్రిపులేస్కి వెళ్ళారు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శివనరసం తంత్రి స్వామి శరణం. మనకు ఇష్టమైన వాళ్ళు మన దగ్గర రావడం. ఓకేనా? ఇది మనము ఈ రెమెడీ అమావాస్య రోజు చేయొచ్చు, ప్లస్ పౌర్ణమి రోజు చేయొచ్చు, శుక్రవారం కూడా చేయొచ్చు. ఎవరైతే అన్యోన్యంగా ఉన్న భార్య భర్తలు కానీ, ఒక ఫ్రెండ్లీగా ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా మన నుంచి ఆనందంగా ఎన్నో సంవత్సరాల నుంచి హ్యాపీగా ఉండి ఏదో చెప్పడం మాటలతో ఇంకెవరైనా మధ్యలో వచ్చి గొడవ పెట్టి దూరం చేయడమో, లేకపోతే నకారాత్మక శక్తులతో దిష్టి దోషంతో ఎవరైనా వాళ్ళిద్దరిని దూరం చేయాలని మంత్రంలో శక్తులు గజకన్ను గోకున్న టంకుటమార పూజలు అవన్నీ చేసి వాళ్ళిద్దరిని గొడవ పెట్టి దూరం పెట్టడము, మాటల ద్వారా అదే ఇదే అంటే చెప్పుడు మాటలు అవన్నీ చేయడం ఏమైనా అంటారు కదా, అలాంటి ఏమైనా చేసి వాళ్ళని దూరం చేసినాము. అలాంటి వాళ్ళు కూడా మనకు మళ్ళా మన దగ్గరకు రావడం. అంటే కొంతమంది ఇష్టమైన ఎవరైనా కావచ్చు, మనకు ఇష్టమైన మనుషులు ఎవరైనా కూడా ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా మళ్ళా మన దగ్గరకు వచ్చి మనతో మళ్ళీ ఆనందంగా ఉండేటట్టుగా చక్కని చేయండి. అందరూ కూడా మనకి ఇష్టమైన వాళ్ళు మనతో ఒక ఆనందం వేరుంటుంది. ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఒకవేళ దూరం అయితే గగనాతీతంలో ఎంతో బాధతో ఇబ్బంది పడుతుంటాం. అది ఏ రిలేషన్షిప్ అయినా సరే ఇలాంటిది అన్నా కూడా ఇది ఒకటి తోడుగా ఉండి దూరమైన వాళ్ళు, ఇది వాళ్ళు అలా చేయాలి. ఇష్టంగా ఉండి దూరమైన వాళ్ళు ఎవరో కావాలి, ఎవరో చేయాలి. ఇది వశీకరణ సిస్టమ్ కాదు. ఇది కూడా అది వశీకరణ చేయడం అంటే, వశీకరణం అంటే ఇష్టమైంది మన దగ్గర ఉండడం. అది బంగారం కావచ్చు, ఇష్టమైన ఫోన్స్ కావచ్చు, ఇష్టమైన కార్స్ కావచ్చు, ఇష్టమైన బిల్డింగ్ కావచ్చు, ఇష్టమైనది ఏదైనా ఇష్టం అంటే దాని వశం అంటే ఇష్టపడడం వశం అనమాట. మన దగ్గర తెచ్చుకోవడం అనమాట. దాన్ని ఏ విధంగా కోరుకోవడం మనసుతోటి. ఇది నాకు కావాలి, బాగుంది ఎట్లా కోరుకోవడం. దొరికిపోయి సోమవారం నాకు ఇల్లు కావాలి, సోమవారం నాకు బిల్డింగ్ కావాలి, సోమవారం నాకు కారు కావాలి, నాకు డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, అది కోరుకోవడం అనమాట వశీకరణ అంటే. వశీకరణ అయితే పెద్ద తప్పుగా తీసుకొని ఏదనుకుంటారు అలా కాదు. మనకి ఇష్టమైంది సోమవారం దగ్గర కొన్ని రెమెడీస్ తోటి అర్జీ పెట్టుకోవడం. నాకు ఇది కావాలి, ఓకే రైట్, మనం రెమెడీ చేసేద్దాం. ఇది గోరింటాకు, మైదాకు చెట్టు, గోరింటాకు, ఓకే, మెహందీ ఆకు, మెహందీకి సంబంధించిన మనం ఒక చెట్టు. ఓకేనా? ఆ చెట్టుతోటి మనం కొన్ని లీవ్స్ తీసుకోవాలి. దగ్గర తీసుకో. ఈ లీవ్స్ అనేది మనము ఇట్లా గోరింటాకు లీవ్స్ కొన్ని అన్ని తెంపుకోవాలి. ఇట్లా తెంపేసుకొని ఇందులో 108 గోరింటాకు లీవ్స్ మొత్తము రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టేసుకొని అయితే ఎవరైతే మన నుంచి దూరమైనారో వారు మళ్ళీ మన దగ్గర రావాలని సంకల్పం బలం తీసుకోవాలి. సంకల్పం సిద్ధి చేసుకోవాలి. మన ఇష్టమైన దేవతని కులదేవతని ఎవరైనా కూడా ఏ దేవతనైనా మన మనసు పూర్తిగా ధ్యానం చేసి ఎవరైతే మనం రావాలనుకున్న వారిని దృష్టిలో నిలుపుకొని అనుకోవాలి. మనసులో ఎవరన్నా రావాలి, మేము ఇద్దరు మనం ఆనందంగా ఇంతకుముందుకు ఎలా ఉన్నామో అలా మేము ఇద్దరం మళ్ళీ ఆనందంగా ఉండాలి అనే ఆలోచనతో మనసు దృష్టిలో వాళ్ళని తీసుకొని వారిని మన గ్రామాలలో అయితేనేమో మనకు వాగులు వంతెనలు అవన్నీ వాగులు ఉంటాయి అన్నమాట. అందులో మనం అక్కడ కూర్చొని చెరుగట్టు పొట్టి కూర్చొని వాగు గట్టు పొట్టు కూర్చొని ఈ ఆకు అందులో వేస్తుంటాం. క్లీం అనే ఒక బీజాక్షరంతో అమ్మవారిని బీజాక్షరం అనుకోని మనసులో
ఒక్కొక్కటి అతని పేరు ఎవరైతే అనుకుంటున్నామో, ఎవరైతే మనకి ఇష్టమైన వారు అనుకుంటున్నారో వారి పేరు మనసులో అనుకొని ఒకటి వేసేసాలి. అట్లా 108 సార్లు క్లీమ్ అంటుండాలి. వాళ్ళ పేరు మనసులో అనుకోవాలి, వీరు మన దగ్గర రావాలి, మేము హ్యాపీగా ఉండాలనుకుంటే ఒకటి వేస్తుండాలి. అట్లా 108 టైమ్స్ 108 ఆకు లీవ్స్ అన్నీ అయిపోయే వరకు చేస్తూనే ఉండాలి. నాది గురుగారు మళ్ళీ మా దగ్గర వాగులు వంతలు లేవు కదా, మళ్ళీ మేము ఎలా ఇంటికాడ అపార్ట్మెంట్స్లో ఉంటాము, ఇంట్లో ఉంటాము, హైదరాబాద్లో ఉంటాము, మంచి సిటీలో పెద్ద సిటీలో ఉంటాం, మాకు ఇవన్నీ ఇక్కడ ఉండే గురుగారు అలా అంటే ఓకే. వారి కోసం ఇంకోటి ఒక పెద్ద బాల్ లాంటిది లేకపోతే ఏదో పెద్ద గిన్నె లాంటిది ఇట్లా పెద్దగా ఉండే అందులో ఒక వాటర్ పోసేసాలి, దాని ముందు ఒక చైర్ వేసుకొని కూర్చొని సేమ్ యాస్టిస్ అలానే వేసుకోవాలి. అది ప్రవాహం అయితేనేమో ఇంకా స్పీడ్గా అవుతుంది, ప్రవాహం అవుతుంది. కాబట్టి ఇది వాటర్ ఒకటి దగ్గర ఉంది కాబట్టి ఇంట్లో కూడా వేసేసి 108 అయిన తర్వాత ఒక 2-3 అవర్స్ వాటర్ అలానే ఉంచేసి ఆ వాటర్ని తీసుకెళ్ళి ఈయన వృక్షం అంటే మర్రి చెట్టు దగ్గర పోసేసి రావచ్చు అన్నమాట. మర్రి చెట్టు దగ్గర ఆ వాటర్ని అక్కడ వేసేసి ఎవరైతే ఇష్టమైన వారు మన దగ్గర రావాలనుకుంటున్నారో వారి మనసులో అనుకుంటా ఆ వాటర్ని అక్కడ దాకా తీసుకెళ్ళేసేసారు. వేసేసిన తర్వాత అప్పుడు అక్కడ దండం పెట్టుకుని వచ్చేసిన వృక్షానికి మా ఇద్దరిని కలిపేసామి, మా దగ్గరికి వచ్చేసారు, మనకి ఇష్టమైన అని చెప్పేసి వాటర్ని అక్కడ వేసేసి మనం ఈజీగా ఇంటికి వచ్చేసి మంచి హ్యాపీగా ఉండండి. మీకు ఇష్టమైన వాళ్ళు అతి శీఘ్రంగా తొందరగా మీతో మాట్లాడడం కానీ సరైన దారి కానీ మీ దగ్గర రావడము జరిగిపోతే ఎంత పెద్ద గొడవ దూరమైన వాళ్ళు కూడా ఈ రెమెడీ ద్వారా సక్సెస్ అవుతుంది. అంటే కలియుగంలో ఎన్నో రకాల ఆటంకాలకు మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, డబ్బు పరంగా, ఆనందపరంగా, డబ్బు సంపద ఐశ్వర్యం అంటే ఇష్టంగా అన్నీ కూడా జరగడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా భగవంతుడు మనకు ఒక్కొక్కటి 38 లక్షల రెమెడీస్ మనకు అందించాడు. అందుంచే ఇవన్నీ మనం రెమెడీస్ చేస్తున్నాం. ఇది సాధించుకోవాలన్నా ఏదో ఒక రకం పరిహారం అయితే కావాలి కదా, ఏదో ఒకటి స్టార్ట్ అయితే చేయాలి కదా. ఇది ఏదో కావాలంటే ముందుకైతే స్టార్ట్ కావాలి. ఒక గమ్యం చేరాలంటే, ఒక దగ్గరికి బయలుదేరాలంటే ఫస్ట్ అడుగు అయితే స్టార్ట్ కావాలి. అక్కడ ఎన్నో అడుగులు వేసి అక్కడ దాకా చేరుతాం. మనం ఎంత దూరం ఉందో దాని తగ్గట్టు కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అంత సిస్టమ్ ఉంటుంది. అందుంచే దాని తగ్గట్టు మనము ఇలాంటి కొన్ని రెమెడీస్ మనం చేస్తుంటే అతి శీఘ్రంగా సక్సెస్గా మనం అన్ని సాధించుకొని ముందుకెళ్తుంటాం. అందుకే ఇది ఒకటి చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా ఎందుకు విడిపోయింది, ఏ విధంగా విడిపోయారు, ఏ విధంగా కావాలని నకారాత్మక శక్తితో ఇంకా గ్రహాల ప్రాబ్లమా ఏ ప్రాబ్లమో అవసరమైతే మన ఆఫీస్కి వచ్చేసి త్రిబుల్ఎస్ డివోషనల్ గ్రూప్ ఆఫీస్ మనది సికింద్రాబాద్లో పాత పాస్పోర్ట్ ఆఫీస్ వెనకాలో క్లాక్ టవర్ దగ్గర మార్కెట్ స్ట్రీట్లోకి వస్తే మన ఆఫీస్ ఉంటుంది. ఈ నెంబర్స్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని మీరందరూ కలవచ్చు. మన ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా ఏ విధంగా ఉందో చూసుకొని మనం దాని దగ్గర మనం రెమెడీ చేస్తే అనే విధంగా చాలా హ్యాపీగా ఉండొచ్చు. మనం కూడా మీరందరిగా చల్లగా ఉండాలని, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని నేను మీ స్వామి శరణమయ్యప్ప.